ఆయన టెక్ మహీంద్రాలో ఎక్స్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా వర్క్ చేశారు. నాట్ జస్ట్ దట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలో సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నారు పిఎస్ఆర్ గారు. నమస్తే సార్. సార్, అసలు ఈ రియల్ ఏఐ ఫేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ఏఐ అండ్ వాట్ ఈస్ అబౌట్ ఇట్? ఇప్పుడు ఇంటెలిజెన్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వర్డ్స్ ఉన్నాయి అందులో. ఫస్ట్ మనం ఇంటెలిజెన్స్ ఏంటో అర్థమైతే తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుసుకోవచ్చు. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ చూసుకున్నప్పుడు ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మిమిక్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళామనుకుంటాం, చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశీలిస్తాం, రైట్? సో అంటే మనం ఒక పర్సెప్షన్ ఫామ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ వీటిని కానీ అర్థం చేసుకునే శక్తి ఉన్న ఇంటెలిజెన్స్ లో అదొక పార్ట్. పర్సీవింగ్, తర్వాత రిఫ్లెక్షన్, అంటే ఆ పాయింట్స్ అన్ని మనకు వచ్చేసినాయి కదా, మనం వెళ్ళాం ఒక హ్యూమన్ బీయింగ్ గా బయటకు వెళ్ళినప్పుడు రెడ్ లైట్ వెలిగింది, లేకపోతే అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు అంటే ఒక దాని నుంచి ఒక డేటా వచ్చేసింది అంటే దాన్ని పర్సీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రీజనింగ్ అంటాం, అక్కడ ఎందుకున్నారు అంతమంది, ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది ఒక దీంతో దాన్ని రీజనింగ్ అంటాం. ఈ క్యాపబిలిటీ ఉంటే దాన్ని కూడా ఇంటెలిజెన్స్ అని అంటారు. దీని తర్వాత ఈ రీజనింగ్ అంతా అయిపోయిన తర్వాత సరే నేను కూడా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెటరా అనుకునేది ప్లానింగ్ అని ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తారు ఒక మనిషిగా. చేసిన తర్వాత మీరు చేసిన యాక్షన్ రైటా కాదా అని ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఆఫీస్కి వెళ్ళో ఇంటికి వెళ్ళో, అరే నేను అక్కడ ఉండకుండా ఉంటే పోయేదే, సరే అక్కడి నుంచి వదిలేసి అనవసరంగా వచ్చేసానే అని చెప్పేసి. అంటే ఈ యాక్టివిటీస్ అన్ని హ్యూమన్స్ న్యాచురల్ గా చేస్తారు. ఏంటి? పర్సెప్షను, రీజనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అది రైటా కాదా, నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది, ఇలాంటి అట్రిబ్యూట్స్ అన్నిటిని తీసుకొచ్చి మీరు ఒక మెషిన్ లో కానీ సాఫ్ట్వేర్ లో కానీ పెడితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. వెరీ సింపుల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మిమిక్ చేయగలరా? హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు వై హ్యూమన్స్ ఆర్ సో అబ్సెస్డ్ అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మనం బయలాజికల్ మెషిన్స్, మనం 24 గంటలు పనిచేయలేము, మనం 8 గంటలు నిద్రపోవాలి, మనకంటూ చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే మన అందరి బ్రెయిన్స్, ద క్రియేటర్ మైట్ హ్యావ్ గివెన్ సేమ్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్, కానీ మీరు చిన్నప్పటి నుంచి దాన్ని అలా నర్చర్ చేసేది బట్టి కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కువ తక్కువ అని తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కి కంపానియన్స్ గా ఎలా ఉంటాయి అన్న ఒక కాన్సెప్ట్ తో ద హోల్ వరల్డ్ ఈస్ మూవింగ్ టుడే. నేను హ్యూమన్ బీయింగ్ ఉన్నాను, నా ఇంటెలిజెన్స్ ని ఆర్గ్యుమెంట్ చేయడానికి, నేను ఒకవేళ ఏమైనా ఏరియాలో ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి నాకేమన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందా లేదా? ఇప్పుడు ఏంటంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉపయోగపడుద్ది అనే ఒక పర్స్పెక్టివ్ లో పనిచేస్తున్నాను. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ నేను ప్రెడిక్ట్ చేయగలను ఒక మనిషిగా, రైట్? ఏంటి ప్రెడిక్ట్ చేయటం అంటే నెక్స్ట్ ప్రాబబ్లీ 5-10 days లో వర్షం వచ్చేసేసి లేకపోతే ఒక హరికేన్ వచ్చేసేసి అంటే హ్యూమన్ బ్రెయిన్స్ కి అంత కేపబిలిటీ ఉండదు. బట్ అదే కనుక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అది చాలా డేటా పాయింట్స్ తీసుకుంటాం. స్పేస్ దగ్గర నుంచి డేటా పాయింట్స్ కానీ లేకపోతే వెదర్ స్టేషన్స్ దగ్గర నుంచి డేటా పాయింట్స్ కానీ. ఇదివరకైతే ఏంటి, డేటా పాయింట్స్ అన్ని వస్తే ఒక మనుషులు 4-5 కూర్చొని దాన్ని అనలైజ్ చేసి ఇది వస్తుందేమో అన్న ఒక ప్రాబబిలిటీతో చెప్పేవాళ్ళు, వాళ్ళ యొక్క హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా స్పీడ్గా, నియర్ యాక్యురేట్ గా డాట్ ఇది ఇక్కడ జరగబోతుందని చెప్పే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ ఒక్కటే కాకుండా ఒక మెషిన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఎగ్జాక్ట్ గా ఈ రోజు స్టామ్ వస్తుంది, ఇక్కడి నుంచి మనుషులు వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఇటువంటి డిస్ట్రక్షన్ జరుగుతుందని ప్రెడిక్ట్ చేసి చెప్పగలిగే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనుషులు చేస్తున్న యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఈరోజు మనుషులు చేస్తున్న యాక్టివిటీస్ ని లెట్ us సే ఒక రోబో చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మనకి రోడ్డు మీద వీళ్ళు పోలీస్ కాప్ ఉంటారు, రైట్? దీనికి మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి. అలాగే ప్రైవేట్ ఎంటిటీస్ లో మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళంతా నాకు అవసరం గోయింగ్ ఫార్వర్డ్. నాకు ఒక మెషిన్ ఉంటుంది రోబో సెక్యూరిటీ గార్డ్ అని, దానికి 360 degree కళ్ళు ఉంటాయి, మనలాగా ఓన్లీ ముందులే చూడటం కాదు, అంటే కెమెరా స్పేస్ కదా, అంటే కంటిన్యూస్ గా అది మానిటర్ చేసుకుంటూ ఏదన్నా ఇన్సిడెంట్స్ నార్మల్ కాకుండా అబ్నార్మల్ గా జరుగుతూ ఉంటే ఆల్రెడీ అలర్ట్స్ పంపించేస్తూ ఉంటుంది. అలాగే 24 గంటలు పనిచేస్తుంది అది. దానివల్ల దట్స్ నాట్ ఎ బయలాజికల్ మెషిన్ కదా. ఏదన్నా ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా అది వెళ్ళి ఛార్జర్ పెట్టుకుంటుంది, రైట్? అలాగే ఒక 30 feet హైట్ జంప్ చేయగలదు, మనం చేయగలమా? అంటే హ్యూమన్ బీయింగ్స్ కున్న లిమిటేషన్స్ ను కూడా ఓవర్కమ్ చేస్తూ హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్న యాక్టివిటీస్ ని హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా ఫాస్టర్ గా ఎఫెక్టివ్ గా చేయగలిగిన మెషిన్స్ వచ్చినాయి. అది కూడా ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకటి
ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం, ప్రెడిక్ట్ చేసి దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవడం. 2, హ్యూమన్స్ చేసే యాక్టివిటీస్ని హ్యూమన్స్ కంటే కూడా తక్కువ టైంలో చేస్తూ ఎక్కువ వర్క్ని అలసిపోకుండా 24 గంటలు పనిచేయగల శక్తి ఉన్న మెషిన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 2 ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్.